దిగంబరా
దిగంబరా దిగంబరా దిగంబరా దిగంబరా దత్తాత్రేయ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా దత్త జయంతి దత్తుడు మోసుకున్నాం అందుకని ఆయన కూడా తలుచుకున్నాం స్వామి శరణమయ్యప్ప తంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం
పక్కన ఒక చిన్న గిన్నె గ్లాస్
ఆ కొండంత దేవునికి మూలంత భక్తితో నువ్వు పిడిచేవు నీలాలనిచ్చేవు ఇలవేల్పుగా నిన్ను కొలిచేమయ్యా పరములనిచ్చే మహారాజువే రుణమెట్లు తీర్చేవు కరుణించు మా తండ్రి వట్టి కాసులు
దర్శనం తర్జనీ ముద్రలోన స్వామి దర్శనం కర్పూర జ్యోతులతో నిద్రలోన స్వామి దివ్య దర్శనం అర్జనీ ముద్రలోన స్వామి దర్శనం చిన్ముద్రధారి స్వామి దివ్య దర్శనం తర్జనీ ముద్రాంకితుడే చిన్ముద్రధారి పుత్రం స్వామి పావన చరితం మోహిని పుత్రం స్వామి మోహన రూపం మలలు మేము వేశామయ్య మలల దీక్షలు చేశామయ్య మలలు మేము వేశామయ్య మలల దీక్షలు చేశామయ్య మణికంఠ నీ కోవెల మనసులోనే కట్టామయ్యా అయ్యప్ప నీ గుడినే మనసులోనే కట్టామయ్యా విమల వాసం స్వామి ఏకాంత ఏట ఆడు మణికంఠుని దివ్య నివాసం నీ అడవిలోడు పెట్టామయ్యా నీవే శరణమన్నామయ్యా అడవిలో అడు పెట్టామయ్యా నీవే శరణమన్నామయ్యా అరణ్యమే నందనమని ఆనందంగా సాగామయ్యా అరణ్యమే నందనమని ఆనందంగా సాగామయ్యా అలుదావాసం స్వామి మహిషి మర్దనం మహిషి మాలిగాపురం అయిన దాస్తనం కొండకోనలో నీవేనట్టు ఎండవనలో నీవేనట్టు అడుదాలో నీవేనట్టు కరిమలపై నీవేనట్టు పరిమళ వరదం స్వామి కరుణామరదం కలియుగ వరదం స్వామి కానన వరదం పంపాస్నానం చేశామయ్యా గణపతికి మొక్కామయ్యా పంపాస్నానం చేశామయ్యా గణపతికి మొక్కామయ్యా అందరితో శరణమంటూ నీని మనకు ఎక్కామయ్యా స్వామి నీవే శరణమంటూ శబరిమలను ఎక్కామయ్యా శబరిగిరీశం స్వామి నిత్య నివాసం సత్యమైన 18 మెట్ల దాస్తలం అభిషేకం చేశామయ్యా జ్యోతి రూపం చూశామయ్యా జ్యోతి రూపం చూశామయ్యా జయ అభిషేకం చేశామయ్యా మళ్ళీ ఎప్పుడు కార్తీకమని
అంతే కదా. ఒక్కసారి వెళ్ళు పట్టుకుని లాగేస్తాడంతే. ప్రతి సంవత్సరం రా, మాల వేసుకోవడానికి అవకాశం లేకపోయినా స్వామిని చూడడానికి ఒక్క రావాల్సిందే అని అనుకుంటాం. కానీ ఆ మాల వేసుకునేది నిష్ఠతో వేసుకోవాలి. మొదటిసారి వెళ్ళి నేర్చుకున్న నియమాలు మర్చిపోకూడదు. మళ్ళీ ఎప్పుడు అవే నియమాలు పాటిస్తూ ఉండాలి. మీ బ్రహ్మచర్యమును మీ ఫుడ్ హ్యాబిట్స్ తప్ప. లేకపోతే ఎన్నిసార్లు వేసుకున్నా వాడు కన్యస్వామి. కన్యస్వామి అంటే తక్కువే ఇంకా చెప్పాలంటే. మన ధర్మాన్ని రక్షించడానికి ఉద్భవించిన అద్భుత దైవం అయ్యప్ప. సనాతన ధర్మ రక్షణ కోసం మన కోసం దొరికిన బంగారు తండ్రి ఆయన. ఆ సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఆయన రాకపోయి ఉంటే, ఆయన ఉద్భవించకపోయి ఉండుంటే ఈ పాటికి సగం మంది మత మార్పిడిలో వెళ్ళిపోయి ఉండేవారు. ఇప్పటికే ఆ రోగం చాలా మందిలో ఉంది. అయ్యప్ప ధర్మాన్ని ఒక్కసారి స్వీకరించిన వాడు, అయ్యప్ప ధర్మం మన సనాతన ధర్మమే. మాల వేసుకున్నవాడు ఇంకొకసారి వాడు మారే ప్రసక్తి లేదు. వాడితో పాటు వాడి కుటుంబం, పిల్లలు అందరూ ఇదే ధర్మంలో ఉంటారు. అంత రక్షించాడు అయ్యప్ప. అవునా కదా? అయ్యప్ప ధర్మం అనేది లేకపోయింటే ఎవడేమైపోయాడు, నేనేమైపోయాడు, ఈయనేమైపోయాడు అనుకుంటాం ఇప్పటికి కూడా. ఆయన పాదాలు దొరికినందువల్ల మనకి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలిసింది. మెల్లిమెల్లిగా మహానుభావుల ప్రవచనాల వల్ల కూడా మనం చాలా నేర్చుకున్నాం. అందుకని ధర్మాన్ని వేడకండి. ధర్మాన్ని వేడితే తల్లిని మార్చినట్టే. మన ధర్మం అంత గొప్పది. చెప్పుకుంటూ పోతే స్వామి తిడతాడు నన్ను మళ్ళీ తెల్లవాళ్ళు. ఇదే పనా నీకు వచ్చావు నా దగ్గరికి అని. 36వ సంవత్సరం వెళుతున్నాడు స్వామి. ఎంత గొప్పవాడు చూడండి. ఆ పూజ నాతో చేయిస్తున్నాడు. అది ఇంకా నాకు ఇంకా గర్వం. స్వామి ఇక్కడ పిల్లాడు కెనడాలో ఉంటే పిలిపించి మళ్ళీ ఈవేళ దత్త జయంతి, ఈవేళ పుట్టినరోజు అమ్మాయిది. నేనన్నా 6:30కి మొదలు పెడదాం అన్నాను. 6ంటికి మొదలు పెడదాం స్వామి అన్నాడు ఆయన. నేను ఇక్కడికి వచ్చాక ఇంకా 15 నిమిషాలు మేకప్ చేసుకుని వచ్చాను బయట. నాది తప్పని అడద్దు. నాకు మళ్ళీ 4ంటికి లేవడం ఇరుముళ్ళు గొడవ అంతాను. సరే, మీ అందరి కోసం తప్పదు కదా. ఏమనుకున్నాం? కార్తీక వేసే మాసమట, కార్తీక మాసమట, మాలలు వేసే మాసమట, మాసమట, ఇది దీక్షలు వేసే మాసమట, మాసమట, దీక్షలు వేసే మాసమట, మాలలు వేసి మహిమలు వింటూ శబరికి పోదాము స్వామి, మాలలు వేసి మహిమలు వింటూ శబరికి పోదాము స్వామి, మాలలు వేసి మహిమలు వింటూ శబరికి పోదాము స్వామి, మాలలు వేసి మహిమలు వింటూ శబరికి పోదాము స్వామి. తలపైన ఇరుముడట మనసున స్వామి రూపమట, తలపైన ఇరుముడట మనసున స్వామి రూపమట, తలపైన ఇరుముడట మనసున స్వామి రూపమట, తలపైన ఇరుముడట మనసున స్వామి రూపమట. ఇరుముడి గట్టి తలపై పెట్టి శబరికి పోదాము స్వామి, ఇరుముడి గట్టి తలపై పెట్టి శబరికి పోదాము స్వామి, ఇరుముడి గట్టి తలపై పెట్టి శబరికి పోదాము స్వామి, ఇరుముడి గట్టి తలపై పెట్టి శబరికి పోదాము స్వామి. మేము రాసినప్పుడు అప్పుడెప్పుడు 35 మనకి ఇక్కడ బావరని వాళ్ళు క్రియేట్ చేశారు. ఎవరు పోవద్దు అక్కడికి. వాళ్ళు వామపక్ష ప్రభుత్వం కదా స్వామి. వాళ్ళకి ఆదాయం కావాలి. 5 స్టార్ హోటల్ అయిపోయింది అది ఇప్పుడు. మొత్తం సగం, మనం సగం డబ్బులు అక్కడికే వాడికి. ఇప్పటికే మన స్వదేశీ పోగొట్టుకుని మనం మన వస్తువులన్నీ కాకుండా కోల్గేట్లు, క్లోజప్లు అవి కొంటూ ఇప్పటికే మన కళ్ళతో, మన వేళ్లతో మన కళ్ళే పొడుచుకుంటున్నాం. ఇంకా వావరు ఇది తర్వాత మేము వాళ్ళే చెప్తున్నారు మసీదులకు ఎందుకు వెళ్తున్నారండి, మన చెత్తలు కప్పుతాం వెళ్ళి, వాడే కప్పడం. ఇవన్నీ మానుకుంటే తప్ప మనం బాగుపడం. మన ధర్మం, మన స్వదేశీ మనం ఇప్పుడు రక్షించుకోవాలి. రక్షించుకుంటేనే మనకి మనుగడ. ఇప్పటికే ట్రంప్ చెంప పగలగొడుతున్నాడు మంది. వాడి చెంప పగలగొట్టాలి మనం అంటే మనం స్వదేశీ వస్తువులే కొనుక్కోవాలి.
కొనుక్కుంటేనే మనకి మనుగడ. మొహమాటానికైనా మనం కోకోకోలా, థమ్సప్, పెప్సీ, పురుగుల మందులు ఇవన్నీ కొనుక్కోకూడదు. ఆన్లైన్ షాపింగ్, అమెజాన్, పిగ్గి, జిగ్గి, టిగ్గి. మన పిల్లలు అమెరికాలో ఉన్నారు కదా, వాడు ఇందాక మమ్మీ అన్నాడు. మమ్మీ ఏమిటి, మమ్మీ అనకూడదు, అమ్మ అనాలి. మమ్మీ ఏమిటి స్వామి, అంత భయంకరమైన పదం అది కదా. అలా మనం మన ధర్మాన్ని పూజల్లోకి వస్తే స్వామి పంబ తీసుకురా అంటాడు. ఒకడు పంబ ఎక్కడి నుంచి తెస్తావు స్వామి? మంచినీరు అంటే భూతమాట, మంచి తీర్థం, మంచినీరు. మన తెలుగును మనం మర్చిపోతే ఎట్లానన్నా? స్వామి శరణం పడిపోయింది అంటాడు. ఇది శరణం అంట. శరణం ఎలా అవుతుంది స్వామి? శరణం ఎక్కడ పడిపోతుంది? భిక్ష అడవుడు. ఏడు భిక్ష? భిక్ష ఎవరిది? భిక్ష జగద్గురువులది భిక్ష. భిక్షావందనం చేస్తారు. శృంగేరి వెళ్ళిన, కంచి వెళ్ళిన భిక్షావందనం అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తీసుకుని అనడానికి రోగం వచ్చిందా మనకి? ఇప్పటికే తెలుగు పోతుంది. బాబు తెలుగు చదువుకోరా, నీకు 30 బదులు 50 మార్కులు వేస్తానంటున్నారు టీచర్లు. అయినా మనకి సాంస్క్రిట్లో ఎక్కువ మార్కులు వస్తాయి, ఫ్రెంచ్లో వస్తాయి. ఇది మన తెలుగుని మనమే చేసుకుంటున్నాం. మన ధర్మాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. మన స్వదేశీ ఇంట్లోకి కోల్గేట్లు, క్లోజప్లు తీసుకొస్తే బయటపడేయండి అమ్మా మీరు. మనకి చాలా ఉన్నాయి. బబూల్ ఉంది, ఇంకా డాబర్ ఉంది, స్వాక్ ఉంది. వాటికంటే బాగుంటాయి అవి. లైక్ తెలియదు, అలవాటు పడిపోయి జాడ్యం అయిపోయింది మనకి. అలాగే రిన్ను, సర్ఫ్, వీలు మూలపడేయాలి అవి మనం. మనకి నిర్మా ఉంది, టైడ్ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. మన ప్రోడక్ట్స్ కొనండి. కనీసం వాడు ఏం చేస్తున్నాడు, కొన్ని 100 కోట్ల రోజు సంపాదిస్తున్నాడు. మొత్తం వాడు మూట కట్టుకుపోతాడు. అందులో కొన్ని డబ్బులతో ఇక్కడ 2 చర్చిలు, 2 మసీదులు కడతాడు రోజుకి. అవునా కదా? అదే కదా మన వేళతో మన కళ్ళు పొడుచుకోవడం అంటే. మొహమాటం లేకుండా ఏది దొరకకపోతే వాడు ఉమ్ములు, ఉచ్చలు కోసి అమ్మాయి కూరగాయలు, పళ్ళు అన్నీ కొనుక్కుని పువ్వులు కొని, వాడు పువ్వులు వేయడు కానీ మనకి పువ్వులు అమ్ముతాడు వాడు. మన దేవుణ్ణి తిడుతూ ఉంటాడు, మన గుళ్ళ దగ్గర కూర్చుంటాడు. వాడి దగ్గర కూర్చొని మనం ఏం అమ్మడానికి వీల్లేదు. మళ్ళీ ఎంతకాలం? వాళ్ళేమో ప్రీచింగ్, రెగ్యులర్ ప్రీచింగ్. మనమేమో మాట్లాడదు స్వామి. సెక్యులరిజం ఎవడు నేర్పాడు? మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం. మనకి పార్టీలతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. మన ధర్మం, మన స్వదేశీ, మన ఇది. అయ్యప్ప మంచి అలవాట్లతో ఉండాలని చెప్పి మంచి నియమాలు నేర్పాడు. మనమేం చేస్తున్నాం? మన సొమ్మంతా ఫలానా దాన్ని తగలేస్తున్నాం. దీక్ష అయిపోయి రాగానే రోజు 500, 1000 తగలేయడమే. ఇంకో ఈ స్వామి కారు ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, నీకెందుకు ఉండదు? నువ్వు ఉన్నదంతా తగలేసుకుంటూ ఉంటేను. నువ్వు 2 కార్లు కొనుక్కుంటావు రోజు, ఫలానా దాన్ని తగలేకపోతే. మా స్వాములంతా ఎప్పుడు దీక్షలోనే ఉంటే బాగుండేదని వాళ్ళు అనుకోకూడదు మనల్ని. స్వామి దీక్ష ఉన్నా లేకపోయినా మనస్సుతో దీక్ష ఉండాలి. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎరిమేలి పేటయట అయ్యప్పకెంతో ఇష్టమట. పేటయట అయ్యప్పకెంతో ఇష్టమట. జ్యోతి
దామా